హలో అండి, మేము మటన్ బోన్ షార్వా చేసాము. ముందుగా మటన్ని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. తర్వాత మసాలా కోసం టమోటా, ఉల్లిపాయ, జీడిపప్పు, అల్లం, తెల్లగడ్డ తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని ఈ ముక్కలన్నీ వేసుకొని కుక్ చేసుకోవాలి. టమోటా, ఉల్లిపాయ ఉడికేంత వరకు ఉడికించుకొని ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పొడి మసాలా కోసం కొబ్బరి, జాపత్రి, మిరియాలు, మటన్ మసాలా, బిర్యానీ ఆకు, శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పు ఎందుకంటే మన షేర్వా చిక్కదనం కోసం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం పొడి చేసుకున్న తర్వాత మటన్ మసాలా తీసుకుంటాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 cups ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక టమోటా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం వేసుకొని అవి కూడా మంచిగా వేగేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఇందాక మనం కుక్కర్లో మటన్ బోన్స్ ఉడకపెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. మనకి కావాల్సినంత వరకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా మటన్ షేర్వా బాగా తెరలాక అందులో ఇందాక మనం పొడి మసాలా వేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి బాగా మరిగించుకున్నాక నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది మటన్ షేర్వా.